అడియేం దాసోహం శ్రీవారి నగలు కనిపించట్లేదు స్వామి. కనిపించకపోవడం ఏమిట్రా? అక్కడే జారిపడి ఉంటాయి చూడు. స్వాములు మీరు కూడా వెతకండి. అవి ఇవాళటివి నిన్నటివి కావు స్వామి, రాయల వారి కాలం నాటివి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగతనం ఎలా జరిగింది? మాకు మాత్రమేం తెలుసు, మేం మానవ మాత్రులం. వెళ్ళండి, తిరుమలంతా గాలిద్దండి. అనుమానం వచ్చిన వారిని అధికార కార్యాలయానికి తీసుకురండి. శ్రీ రుక్మిణీలోల శృంగార సుఖలీల కారుణ్య రసమూల కనక రుచి చేలా సూరి జననుత శీల సురుచిర గుణజాల ఘోరధనుజ విపాల గోపాల బాల దొంగతనం జరిగిందమ్మా. ఊరంతా వెతుకుతూ ఇలా వచ్చాం. ఎన్నోడో పోకుడే పెరుగో వాంగో వెతకండి, గాలించండి. ఇక్కడ తవ్వండి. ఏమిటి స్వామి ఇది? నీ నీడకు నన్ను దూరం చేస్తావా? ఏం పాపం చేశాను నేను? అడియేం ఎంత పావం, ఎంత పావం. గోవింద గోవింద ఇదిగో స్వామి, ఆ చెట్టు మొదట్లో దొరికాయి. గోవింద గోవింద. అడియేం దాసోహం భక్తుల పేరుతో కొండపైకి చేరటం, స్వామివారి నగలకే ఎసరు పెట్టడం. అమ్మగారు, ఈ దొంగతనం తమరు చేశానని ఒప్పుకుంటుందా? విధవ స్వామి వారికి తులసిమాలలు సమర్పించినప్పుడే ఇలాంటి ఉపద్రవమేదో వచ్చి పడుతుందని భావించాం. ఈ దొంగ భక్తురాల్ని కొండ దింపి తరిగొండకు సాగనంపండి. నా కంఠంలో ప్రాణం ఉండగా కొండ దిగను. మీ మొండితనానికి ఫలితాన్ని అనుభవించు. దీక్షితులు గారు తప్పు చేస్తున్నారు. దొరగారు లేని సమయంలో దొరగారు లేరు కాబట్టే ఈ దొంగ భక్తురాల్ని కొండ దించే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి స్వామి ఏ స్వామి అడ్డొస్తాడో మేము చూస్తాం. మామూలు మనిషివా, మాధవుడవు కావా, నన్నెరుగని వాడివా, నా స్వామివి కావా, మామూలు మనిషివా. అప్పుడు ఆదిలక్ష్మి నడిగి కొండనుండమంటివి, ఇప్పుడు నిరంకుశుడవై ఇటుల గెంటుచుంటివి. నారాయణ నారాయణ నన్ను వెలివేయ న్యాయమా, దామోదర దాసిని దండించుట ధర్మమా, నన్నెరుగని వాడివా, నా స్వామివి కావా, మామూలు మనిషివా. కఠినుడవై ప్రహ్లాదుని కటకటలను కంటివి, చెరలో రామదాసు చిత్రహింస చూసితివి. పురుషోత్తమా నన్నెంత పరీక్షించిన పరంధామా నీ
వెంగమాంబ, ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది? ఈ అవమానాన్ని భరించడానికేనా నన్ను మంటల్లో కాలిపోకుండా కాపాడింది? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆవేదనను మరచి తుంబుర కోనకు చేరుకో. నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే స్వామి. పీడ విరగడైంది. ఆలయానికి సంప్రోక్షణ దీక్షితులు గారు, ఏమైందండి? ఏమైంది? అయ్యో, ఏమైంది గురుగారు? అయ్యో, ఏ నేరం చెయ్యని ఆ తల్లికి దొంగతనం అంటగట్టారు. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ముందు ఆయన్ని బయటికి తీసుకురండి. త్వరగారికి కౌరందించండి. అలాగే. దీక్షితులు గారు చేయమంటేనే చేశాను. శ్రీవారి నగలు తులసి వనంలో దాచిపెట్టింది నేనే. వేడిని వెంటనే అండమాన్ పంపించండి. సెండ్ హిమ్ ఆఫ్ ఇమిడియట్లీ. కుర్రో కుర్రమాయబ్బా, ఇదే తుంబర కోన. ఒకప్పుడు తుంబరలోనే ఈడ తపస్సు చేశారట. అందుకే ఈ కోనకు తుంబర కోన అనే పేరు వచ్చింది. తల్లే, నువ్వేడకు వస్తావని ఎంకన ధర చెప్పే ఉంచాడు. మంగడీరు తల్లే, మంగిడీరు మంగిడీరు. ఒసే సింగే, ఒరే సింగలా, ఎంకమ్మతలకి పుట్టకేనా ఎదురు బియ్యం అందుకో. ఒరే లచ్చన, నువ్వు దొరు వేసుకోరా. గుడిసెలోకి ఎలక వచ్చే కలికి సింగి, నేను జడిసి నీతో చెప్పవత్తి జాన సింగి. మంచి బంటు కాడబోయి మాయ సింగ, ఎలకను పొంచి నేను ఏసే గాని పోరా సింగ. నేడు నిన్ను ఇడిసిపోనే నెలత సింగి, ఎలకల దాడికి నే తాళలేని తరుడి సింగి. గాడిద తానింద పోయెనో గదర సింగ, ఐదు దూడలెందు విడిసిపోయెనో చూడు సింగ. గాడిద మెడకు తాడు గట్టి కలికి సింగి, దూడలేదు కూడగట్టి వచ్చినాని సింగి. గాడిద మెడకు తాడు గట్టి కలికి సింగి, దూడలేదు కూడగట్టి వచ్చినాని సింగి. ఎన్నడా ఇంకే వాడ సింగ. ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు. బాగైన వాకిట పని ఉండే సింగి, 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 బాగైన వాకిట పని ఉండే సింగి. ఎన్నడా ఎన్నడా ఎన్నడే ఎన్నడా ఇంకే పాట సింగ. సైలో సంగమామలో, సైలో సంగమామలో, సైలో సంగమామలో, సైలో సంగమామలో, సైలో సంగమామలో, సైలో సంగమామలో, సైలో
మిస్టర్ అనంతాచార్యులు, వేసిన డోర్లు వేసినట్టుంటే ఈ అడవి తులసి మాల స్వామి వారి మెడలో ఎలా వచ్చింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? మాకు అదే తోచటం లేదు దొరగారు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత తలుపులు మూసి వెళ్ళాం. తమ ముందే తీసుకొచ్చాం. వెంగమాంబ గారు తిరుమల వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి మిస్టర్లు ఎన్నో జరుగుతున్నాయి. మిస్టర్ మెహంతి గారు, ఆ తల్లి జాడ ఏమైనా తెలిసిందా? లేదు దొరవారు, చాలా మందిని విచారించాం, లాభం లేకపోయింది. గత 2-3 రోజులుగా ఇలాగే జరుగుతుంది. దాంతో తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది స్వామి. సరే, ఈ రాత్రికి నేనే ఆలయంలో ఉండి గమనిస్తాను. దట్స్ రైట్. ఏమిటి వింత, ఏమిటి విచిత్రం? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే స్వామివారికి అడవి తులసి మాలలు అలంకరిస్తున్నది ఎవరు? అంతా మాయగా ఉంది. మహంత్ గారు, అమ్మా వెంగమాంబ తల్లి. వాట్ మహంతి గారు, ఏం జరిగింది? వెంగమాంబ తల్లి, వెంగమాంబ గారిని నేను చూశాను దొరవారు. ఏమిటి మహంతు గారు మీరనేది? గరుడాచార్యులు గారు, ఆ తల్లి స్వామివారికి అడవి తులసి మాల అలంకరించడం, హారతి ఇవ్వడం నేను చూశాను. ఐ సీ. వాట్ ఇస్ దిస్? వెంగమాంబ అంటే తరిగొండ వెంగమాంబ కాదు కదా? అవును, ఆవిడ మీకెలా తెలుసు? తెలుసా ఏమిటి మహాశయ? ఏళ్ళు పూళ్ళు సాధన చేసి మేము నేర్చుకున్న మా ముత్తాత అన్నమయ్య గారి సంకీర్తనలను కేవలం ఒకే ఒక్కసారి విని పాడగలిగిన సంగీత సరస్వతి ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడుంది? మా తుంబరకోణంలో ఉండద్దొరా. నందవరీకుల ఆడపడుచువై ఉండి ఇలా కొండకోణంలో తలదాచుకోవడం నందవరీకుడనైన నాకు సిగ్గుచేటుగా ఉంది. నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. నా ఇంట ఉండు తల్లి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన అన్నమయ్య గారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. వరలబ్దం అన్నమాచార్యుల వారి ఇంట ఉండి నాతో ఏ మహత్తర కార్యం చేయించడానికి నా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాదనిలేను. దాసుల తప్పులు ఈ విధంగా మన్నించినందుకు సంతోషం తల్లి. కుటీరంలో తమరు రాసిన విష్ణు పారిజాత కావ్యాన్ని నేను భద్రపరిచానమ్మా. తనది అనుకున్న దానిని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ స్వామి ఏదో ఒక రూపేణ కాపాడుకుంటాడు. అవును తల్లి. ఇన్నాళ్ళు నన్ను మీ తోబుట్టువుగా చూసి ఆదరించినందుకు మీ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. ఎంత మాట తల్లే, ఇంతకాలం నీ చల్లని నీడలో నీ పాటలు వింటూ పొద్దు గడిచిపోయిందే తల్లే. ఈ పొద్దు నువ్వు పోతా ఉంటే మతి గతి తప్పిందే తల్లే. ఏం చేయగలం తల్లే? ఆ 7 కొండల వాడు ఆన తప్పించగలమా తల్లే? వెళ్ళిరా తల్లే. ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి. లేదా వెంగమాంబ, ఆ పసివాడిని దత్తత చేసుకో. ఇది నా ఆజ్ఞ. అమ్మా, నా పేరు ఇంజేటి నరసప్ప.